హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈరోజు మార్కెట్ దాని అసలు రంగు చూపించింది. అసలు రంగు చూపించడం అంటే మార్కెట్లో కొద్దిగా ఓపెనింగ్ బాగానే ఉంది, యాక్టివ్గా ఉన్నాయి మార్కెట్. ఆ, మెల్లమెల్లిగా గ్రాడ్యువల్గా ఏంటంటే సెల్లింగ్ వచ్చేసింది. సెల్లింగ్ రావడంతో 160 పాయింట్లు పైచిలకు తగ్గింది. అంటే రేపు ఇయర్ ఎండ్. నెక్స్ట్ ఇంకేంటి? నెక్స్ట్ మరి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతున్నది. ఆ ఇయర్ ఎండ్ అంటే గుర్తుకొచ్చింది. వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో 30%, 35% డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఆ, యాప్లో ఏమైనా కోర్సు తీసుకోవాలంటే, కొనుక్కోవాలంటే రేపు లాస్ట్ డేట్. ఈరోజు అయిపోయింది, ఇంకా రేపు లాస్ట్ డేటు. మీరు చూసుకోండి, ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోండి. తర్వాత మార్కెట్ కొంచెం నిరాశాజనకంగా ఉండటానికి కారణం ఏమిటి? కారణం ఏంటంటే, నిరాశాజనకం అంటే చెప్పాలంటే, ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్స్ వీక్నెస్. ఇది చూడండి, దిస్ ఈజ్ అఫ్ కోర్స్ అపోలో హాస్పిటల్స్. అపోలో హాస్పిటల్స్ స్ట్రాంగ్గా ఉంది. వాట్ అబౌట్ నిఫ్టీ? నిఫ్టీ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇది 200-డే మూవింగ్ యావరేజ్. 200-డే మూవింగ్ యావరేజ్కి బిలో వచ్చేసింది. అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళాల్సింది పోయి స్ట్రెంగ్త్ లేక చాలక దిగువకు వచ్చేసింది. దిస్ ఈజ్ డేంజరస్. 200-డే మూవింగ్ యావరేజ్కి దిగున కంటిన్యూ అయితే ఇప్పుడు షార్ట్ టర్మే కాకుండా మీడియం టర్మ్ కూడా బేరిష్నెస్ పర్సిస్ట్ అవ్వచ్చు, కంటిన్యూ అవ్వచ్చు మార్కెట్లో. తర్వాత ఆర్ఎస్ఐ 37 ఉంది. అది నెగిటివ్ జోన్లోకి వచ్చినట్టే ఆల్మోస్ట్, ఎందుకంటే బిలో 40 ఉంటే వీకే. మరి ఎంఏసిడి -81, అది నెగిటివే. నెగిటివ్ జోన్లోనే ఉంది, నెగిటివ్లో ఉంది. మరి ఏడిఎక్స్ చాలా ఇదిగా ఉంది. ఎట్లా అంటే ఏడిఎక్స్ చాలా ఎక్కువ ఉంది, 31 ఉంది. అంటే 25కి మించి ఉంటే ఏడిఎక్స్ అది స్ట్రాంగ్గా ఉందని అర్థం. స్ట్రాంగ్గా ఉన్నది ఇప్పుడు వీక్ మార్కెట్లో ఏమో మార్కెట్ని బేరిష్నెస్ని సపోర్ట్ చేస్తుంది. స్ట్రాంగ్ మార్కెట్లోనేమో బుల్ మార్కెట్లు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, గ్రీన్ లైన్ 12 దగ్గర ఉంది, 12-11 దగ్గర ఉంది. రెడ్ లైన్ ఏమో 36 ఉంది. ఇక్కడ చూపిస్తున్నాడు కదా, 35 అట. 35.41. ఏడిఎక్స్ 31.37. ఏడిఎక్స్ స్ట్రాంగే. అబౌవ్ 30, అబౌవ్ 25 స్ట్రాంగే. అలాగే నెగిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. 35 అంటే స్ట్రాంగ్ గానే ఉంది. అంటే ఇప్పుడు బేరిష్నెస్ ని సపోర్ట్ చేస్తున్నదని అర్థం. నౌ దిస్ ఈజ్ సపోర్టింగ్ ద బేరిష్ మార్కెట్. ఈ ఏడిఎక్స్ స్ట్రాంగ్ గా ఉండటం ఎలాంటి ఇండికేషన్ అంటే నిఫ్టీలో ఇంకా ఫర్దర్ ఫాల్ ఉండొచ్చు. అది కూడా కొంచెం గట్టిగా ఫ్రీ ఫాల్ లాంటిది, అంటే గట్టిగా పడటానికి అవకాశం ఉంది, అది చెప్పటం. సో ఈ విషయాన్ని గమనించాలి. అందువల్ల ఏంటంటే నిఫ్టీలో ఫ్రెష్ బయ్యింగ్ నాట్ అడ్వైజబుల్. అంటే ఒకవేళ పెరిగిన మధ్యలో రికవరీ వచ్చిన సెల్ అండ్ రైజ్ మోడ్లో తీసుకోవాలి. దాన్ని పెరిగితే సెల్ అండ్ రైజ్ ఆ మోడ్లో తీసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలి. అలాగే లేకిన్ బ్యాంక్ నిఫ్టీ అంతేం కాదు. బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్గానే ఉంది, బట్ ఇట్స్ నాట్ బిలో 200-డే మూవింగ్ యావరేజ్. ఇప్పటికీ 200-డే మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఇది చూడండి, ఇది మూవింగ్ యావరేజ్ కదా, దీనిపైన నడుస్తున్నది. వీక్గానే ఉంది. అయితే 38, 39 ఉంది ఆర్ఎస్ఐ, వీకే. ఇది -250, -251 ఎంఏసిడి నెగిటివే. తర్వాత ఇక్కడ ఏడిఎక్స్ 26 ఉంది, అంటే బార్డర్ లైన్లో ఉంది. ఇట్స్ నాట్ వెరీ స్ట్రాంగ్, దో ఇట్ ఈస్ ఫేవరబుల్, ఇట్ ఈస్ ఫేవరింగ్, ట్రెండ్ ఈజ్ ఫేవరింగ్ బేర్స్, బట్ అట్ ది సేమ్ టైం స్ట్రాంగ్గా ఏం లేదు. నిఫ్టీ దీనికన్నా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంది. అంటే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నట్లు లెక్క.
బట్ నిఫ్టీ మాత్రం నెగిటివ్ జోన్లోనే ఉన్నది, బైరిష్గానే ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఓకే అండి. అయితే దీనికి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసినట్లయితే ఘోరంగా 79, 176 అట్లా, అంటే 2.5 టైమ్స్ నెగిటివ్. అంటే పెరిగిన వాటి సంఖ్య కంటే తగ్గిన వాటి సంఖ్య 2.5 రెట్లు ఉంది. మరి మనకు తెలిసిన విషయమే కదా. నిఫ్టీ విక్స్, ఇండియా విక్స్ అంటాం కదా, ఇండియా విక్స్ ఇందులో చూద్దామా. ఇండియా విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ 13 పాయింట్ కొద్ది పెరిగింది ఈరోజు. డబ్ల్యూ ఫార్మేషన్ పెరిగింది 1397 అంటే 14 దగ్గరికి వచ్చింది. ఎంత పెరిగింది ఈరోజు అది చూద్దాం. ఎంత పెరిగిందండి? చేంజ్ 5.51% అట. ఆ మాత్రం సహజం లేండి, 5% పెరగటం విశేషం ఉంది. వాలటైలిటీ ఇండెక్స్ కూడా పెరిగింది, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తగ్గింది. ఏడిఎక్స్ స్ట్రాంగ్గా బేర్స్ని ఫేవర్ చేస్తున్నది. ఆర్ఎస్ఐ, ఎంఏసిడి నెగిటివ్ జోన్లో ఉన్నాయి. ఇందులో ఏం పాజిటివ్ న్యూస్ ప్లస్ న్యూస్ ఏం లేదు. మరి ఏమిటండి దీని పరిస్థితి ఎట్లా అండి అంటే, పెరుగుతున్న డాలర్ రేటు, డాలర్ వర్సెస్ రూపీ తీసుకున్నట్లయితే ఆల్ టైమ్ లో, రూపీ ఆల్ టైమ్ లోకి రావటం. ఆర్బీఐ చాలా సీరియస్గా ఆలోచిస్తున్నది ఇప్పుడు ఏం చేయాలండి. అదొకటి. తర్వాత రిజల్ట్స్ రాబోతున్నాయి కదా, వాల్యూమ్స్ కూడా తక్కువగా ఉన్నాయి. మీరేమో హై వాల్యూమ్స్, మరి వాల్యూమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయంటే అంత ఎక్కువగా ఏం లేవు, బట్ ఉన్నాయి, మరి తక్కువగా ఏం కాదు. సో వీక్నెస్ పర్సిస్ట్, ఈ వీక్నెస్ పర్సిస్టింగ్ కాబట్టి ఇక్కడ ఫ్రెష్ బయింగ్ నాట్ అడ్వైజబుల్. వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చూద్దాం, తొందర ఏం లేదు. ఎఫ్ఐఎస్ ఎనదర్ రీజన్. ఎఫ్ఐఎస్ ఈరోజు దగ్గర దగ్గర 2000 కోట్లకి దగ్గరలో అమ్మారు. డిఐఎస్ కొన్నారు, బట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది కాబట్టి ఎఫ్ఐఐస్ డిఐఎస్ కాకుండా ఆగంతుకులు ఇంకా ఉన్నారనమాట, అమ్మేవాళ్ళు గట్టిగా అమ్మారు. అది దట్స్ వాట్ హ్యాపెనింగ్. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే, మరి ఈ ఇండెక్స్ నిఫ్టీ తీసుకున్నట్లయితే ఇంకా తగ్గటానికే కానీ పెరగటానికి, రికవర్ అవ్వటానికి ఇండికేషన్ ఏమి ఇవ్వటంలా. ఏదైనా సడన్గా ఏదైనా న్యూస్ వస్తే, ఏదైనా ఈవెంట్ ఉంటే మళ్ళీ పికప్ అయిపోవచ్చు, బట్ ప్రీవియస్ లోకి రావటానికి సిద్ధపడుతున్నది. ఇదొకటి. స్టాక్స్లో తీసుకున్నట్లయితే బాగా తగ్గిన స్టాక్స్ తీసుకుంటే, కన్సిస్టెంట్గా తగ్గుతున్న స్టాక్స్లో ఫస్ట్ హీరో మోటోకార్ప్ తీసుకుంటున్నాను. ఎందుకంటే హీరో మోటోకార్ప్ ఎందుకు తీసుకుంటున్నానంటే, కన్సిస్టెంట్గా తగ్గటమే తప్ప ఏం పెరగల, ఏమి రికవరీ రాలా. దీన్ని బాటమ్ అవుట్ అయినట్టుగా భావించి, ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయింది అని చెప్పి బయింగ్కి, అంటే దీపావళి కాదు, క్రిస్మస్ పిక్గా చెప్పడం జరిగింది. బట్ ఎవరైతే కొనుక్కున్నారో భయపడవలసిన పని లేదు, కంగారు పడవలసిన పని లేదు. ఇంకా వీక్గా ఇంకా తగ్గొచ్చు. ఇది 3800 4000 మధ్యన ఆ రేంజ్కి వచ్చినప్పుడు యావరేజ్ కూడా చేయొచ్చు. అయితే ట్రేడర్స్ మాత్రం ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ చేయొచ్చా అంటే ఐ డోంట్ అడ్వైస్. దే హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కావటానికి 22కి వచ్చేసింది. ఏది ఆర్ఎస్ఐ 22కి వచ్చేసింది. అయితే ఇంకా తగ్గదని, ఇంకా దిగువన ఉండదని ఏమీ లేదు గ్యారంటీ. ఎందుకంటే చూడండి ఒకసారి ఆటోమొబైల్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటో చూడండి. బజాజ్ ఆటో బిలో 9000కి వచ్చింది, చూడండి మీరే. డౌన్, ఏకదాటిగా పడటమే 8780. అలాగే మారుతి. ఎందుకు మీరు ఇవి చెప్తున్నారండి అంటే, మార్కెట్ లీడర్స్ కదండి వీళ్ళు. మారుతి, బజాజ్ ఆటో, హీరో మోటో కార్పు, తర్వాత కొంచెం టీవీఎస్ మోటార్స్ కూడా, అది నిఫ్టీ 50 స్టాక్ కాదు కానీ టీవీఎస్ మోటార్స్ కూడా ఇందులో ఈ కోవకు చెందింది. చూడండి, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఈరోజు కూడా తగ్గింది 1.3%. అదే మారుతి సుజుకి. కాబట్టి
because because of all these factors, you can conclude that markets are downward, particularly automobile industry. అయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీ రికవరీకి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే క్రిస్మస్కి ఈ పిక్ చెప్పడం జరిగింది. పడిపోయే మార్కెట్లో అన్నీ పడిపోతాయి కదండి. అంతే. ఓర్పు ఓర్పు సహనం కావాలి. మామూలుగా ట్రెడిషనల్గా డౌన్గా ఉన్న ఈ మధ్య కాలంలో డౌన్గా ఉన్న వాటిలో ఎల్టీఐఎం ఇటువంటి ఎల్టీఐఎం పరిస్థితి ఇది నిఫ్టీ 50లోంచి బయటకు వచ్చేసింది అనుకోండి. ఇది ప్రీవియస్ లోని బ్రేక్ చేసి మరీ కిందకు వచ్చింది. అంటే దిస్ వీక్నెస్ మే పర్సిస్ట్ ఆర్ కంటిన్యూ. కొత్తగా వీక్నెస్ చూపిస్తున్న షేర్లలో ఇన్ఫోసిస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఫర్దర్ సెల్లింగ్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చెప్పలేము. కానీ బట్ ఇట్ ఈస్ షోయింగ్ వీక్నెస్. ఇక్కడ 2000కి వెళ్ళిన తర్వాత నిలబడలేక 1900కి వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఇండికేషన్. ఇప్పుడు టెక్ మహీంద్రా ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి, ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా, జనరల్గా స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగ్. ఇట్స్ నాట్ ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది, కానీ ఇది స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయగలుగుతుందా అంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి. దీన్ని వాచ్ లిస్ట్ పెట్టుకోవాలి. అంటే ఇందులో సెల్లింగ్ వస్తే, సెల్ మోడ్లోకి వస్తే ఇక్కడ మంచి అవకాశం దొరుకుతుంది షార్ట్ సెల్లింగ్కి. ట్రేడర్స్ కనుకోండి, ఇన్వెస్టర్స్కి ఏం పర్వాలేదు, జస్ట్ హోల్డ్, ఏం కాదు, పెద్దగా ఏం తగ్గదు. ట్రేడర్స్కి అయితే ఓకే, ఎందుకంటే మీరు జస్ట్ మీకు యూ విల్ లెర్న్ సంథింగ్. చూడండి, ట్రెండ్ అంటే దీని ట్రెండ్ చూడండి, ఇది దీని ట్రెండ్ కదా. ఒక ఛానల్లో వెళ్ళింది చక్కగా, కంఫర్టబుల్గా ఒక ఛానల్ ఫామ్ చేసుకుని ఇక్కడ వరకు. కానీ అక్కడ ఏమైందండి, వాట్ హ్యాపెండ్ హియర్? ఇక్కడ బ్రేక్ అయింది, బ్రేక్ డౌన్ అంటాం. ఇక్కడ బ్రేకింగ్ డౌన్. ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో చూడండి, ఇక్కడ మళ్ళీ ఈ 1960 1970 రేంజ్కి వెళ్ళే వరకు కూడా ఇది వీక్గానే ఉంటుంది అనే అజంప్షన్ తీసుకోవాలి. బ్రీచ్ చేసేసింది కదా ఛానల్ని. ఇక్కడ ఎప్పుడైతే బ్రీచ్ చేసి దిగి వచ్చిందో ఇక్కడ రిస్క్. అది ట్రేడర్స్కి సంబంధించి. ట్రేడర్స్ దే షుడ్ నాట్ కంటిన్యూ టు హోల్డ్, లేదా హోల్డ్ కంటిన్యూ లాంగ్ పొజిషన్ ఉంటే గట్టిగా ఇప్పుడు ఏం చేయాలంటే హెడ్జింగ్ చేసుకోవాలి, ఫర్దర్ హెడ్జింగ్ చేసుకోవాలి. అంటే ఒక పుట్టు కొనుక్కోవాలి, ఆల్రెడీ హెడ్జింగ్లో ఉన్న ఇంకొక పుట్టు కొనుక్కోవాలి. ఎందుకనంటే ఇంకా ఫర్దర్ తగ్గవచ్చేమో, తగ్గకపోతే పర్వాలేదు, తగ్గితే మాత్రం రిస్క్. ఇట్లా ఫ్రెష్గా ఈ ఫాలింగ్ మోడ్లో ఉన్నాయి, ఇంకా బుల్లిష్గా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అపోలో హాస్పిటల్స్. అపోలో హాస్పిటల్స్ ఈజ్ షోయింగ్ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ స్టిల్ స్ట్రాంగ్. అంటే ఇది స్ట్రాంగ్గా ఉంది, వీక్గా లేదు. మరి భారతీ ఎయిర్టెల్ లాంటివి చూస్తే స్ట్రాంగే, కానీ ఒకప్పుడు దీనిలో సెల్లింగ్ వచ్చేస్తున్నది. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు సస్టైన్. చూడండి, ఫైనల్గా 50-డే మూవింగ్ యావరేజ్ దిగువన వచ్చేసింది. పడుతూ లేస్తూ రేంజ్ చెప్పాలంటే ఒక రకంగా రేంజ్లోనే నడుస్తున్నది, కానీ స్ట్రెంగ్త్ మాత్రం చూపించడం లేదు. ఇది రేంజ్. ఇది కాకుండా ట్రెండ్ చూడండి, ఈ మధ్యన బాగా రికవర్ అయింది, కానీ ఇప్పుడు ఈరోజు కొంచెం తగ్గింది, గట్టిగా తగ్గింది. 2.6%, 2.3% అంత తగ్గింది చూడండి. బట్ స్టిల్ ఇట్ ఈజ్ హోల్డింగ్ వాటర్స్. వాల్యూమ్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటిది హోల్డ్ చేయొచ్చు, నథింగ్ టు వరీ. మరి ట్రెండ్ కాకుండా బజాజ్ ఫైనాన్స్ లాంటివి చూస్తే మొన్నటి వరకు కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. మార్కెట్ రికవర్ అయితే ఇది రికవర్ అయింది, కానీ నిలదొక్కోలేకపోతుంది. దిస్ ఈజ్ బిలో 50-డే మూవింగ్ యావరేజ్ అండ్ ఆల్సో బిలో 200-డే మూవింగ్ యావరేజ్. బతావ్ చూడండి, అంటే ఈ 50-డే మూవింగ్ యావరేజ్
రికవరీ పాత్లోకి వచ్చి దీన్ని 200 డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వెళ్తే అంటే దగ్గర దగ్గర 7,000 దాటిన తర్వాత ఆ పైన మాత్రమే బుల్లిష్. అప్పటి వరకు దీన్ని నమ్మటానికి లేదు. లాంగ్ పొజిషన్స్ నాట్ అడ్వైజబుల్. బట్ ఓన్లీ ఇన్వెస్టర్స్ కెన్ కంటిన్యూ టు హోల్డ్. Investors can hold, but not advisable for the traders. Traders to hold or maintain long position. ఇట్లా ఏంటంటే మార్కెట్లో పరిస్థితి. అందువల్ల ఏంటంటే ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే వాలటైలిటీ ఇండెక్స్ 5% పైన పెరిగింది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో డౌను. డాలర్ రేటు పెరిగింది, రూపీ వాల్యూ తగ్గుతున్నది. దిస్ ఈజ్ నెగటివ్. ఇట్లా తీసుకుంటే మార్కెట్లో వీక్నెస్సే కనబడుతున్నది. ఆ వీక్నెస్ ఈరోజు చాలా క్లియర్గా ఉంది. సో వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ట్రేడింగ్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. ఎఫ్ఐఎస్ కూడా అమ్ముతున్నారు కదా, ఎప్పటి నుంచో అమ్ముతున్నారు. దాని ఇంపాక్ట్ కూడా ఉంది. దెర్ ఈస్ సమ్ సెల్లింగ్, దెర్ ఈస్ సమ్ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సెల్లింగ్ ప్రెషర్. నెక్స్ట్ ఇయరే ఇంకా దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మార్కెట్లు నెక్స్ట్ ఇయర్ రికవర్ అవుతాయేమో చూడాలి. అంటే నెక్స్ట్ ఇయర్ అవుతాయి. ఏ నెలలో రికవర్ అవుతాయి? జనవరిలోనే అవుతాయా, తర్వాత మార్చి వరకు ఇలాగే ఉండి మార్చి నుంచి రికవర్ అవుతాయా అనేది మనం చూడాలి. పేషెన్స్ కావాలి అంతే. అమ్మో పడిపోయిందని కంగారు పడద్దు. అలాని ఎగబడి కంగారుగా యావరేజ్ చేయకండి. ఏంటి తొందర ఏం లేదు, యావరేజ్ చేయడానికి తొందర ఏం లేదు. ఎందుకంటే ఇది స్లగ్గిష్గా ఉంది. ఓకే అండి, అది ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.